హాయ్, వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్. సో మనం ఏదైనా పని చేసినప్పుడు చాలా టైం ఉంది కదలే, మెల్లగా చేసుకోవచ్చు అని అనుకోవద్దు అనేది నా ఫీలింగ్. ఎందుకంటే టైం అనేది అది ఒకసారి మనం అనుకున్న తర్వాత టకాటక్ అయిపోతూనే ఉంటుంది. అది ఎట్లా అయిపోతుంది కూడా మనకు తెలియదు. మనం వేరే వేరే పనులు పడవచ్చు, లేకపోతే సడన్గా ఇంకేదైనా థాట్ వస్తే ఆ థాట్ అది ఆలోచించుకుంటూ ఉంటే కూడా టైం అయిపోతుంటుంది, మనకు తెలియదు. కాబట్టి ఏదైనా ఒక పని మనము జల్దీ చేసుకోవాలనుకున్నప్పుడు దాన్ని చేసుకోవడమే మంచిదనమాట. అంటే ఐ మీన్ టు సే, అంటే లాంగ్ టర్మ్ ఐడియాస్ అవి కాదు నేను చెప్పేది. ఇప్పుడు ఈరోజు ఒక 2 అవర్స్లో మనము ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటున్నాం, ఒక ఊరికి వెళ్ళాలి, లేకపోతే వాటెవర్. ఇప్పుడు దానికి సర్దుకోవాల్సిన సామాన్లు కానీ అవి కానీ ఇంకా ఉంది కదా, ఇంకా ట్రైన్ టైం కాలేదు కదా, లేకుంటే ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది కదా, లేకపోతే 1 అవర్ ఉంది కదా అని చెప్పేసి అవన్నీ కాకుండా మనకు ఆల్రెడీ అనుకున్నవి అన్నీ కూడా ముందే మనం అనుకుంటే మన మైండ్ కూడా ఈజీగా ఏమేమి చేయాలనేది ఒక నీట్గా ఒక ప్యాటర్న్లో మనకు ఏది మిస్ కాకుండా చేసుకోవచ్చు. అంతేగాని లాస్ట్ మినిట్లో రష్ అనేది అది ఎప్పటికైనా ఇట్స్ ఎ బ్యాడ్ ఐడియా అండ్ ఇట్స్ అ ఫూలిష్ థింగ్, అండ్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ మిస్సింగ్ సమ్ థింగ్స్ విచ్ యూ డెఫినెట్లీ నీడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ యువర్ జర్నీ ఆర్ వాట్ ఎవర్. అంటే ఇక్కడ జర్నీ అనే కాదు, ఇంకే పనైనా కావచ్చు, ఒక మీటింగ్ ముందు ప్రిపేర్ కావడం కావచ్చు, లేకపోతే ఇంకా వాట్ ఎవర్, మనకు ఎనఫ్ టైం ఉన్నప్పుడు మనం దాన్ని నీట్గా ప్లాన్ చేసుకుంటే ఇంకేదైనా చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకొని మనం దాన్ని కంప్లీట్గా ఒక ప్యాకేజ్ లాగా చేసుకోవచ్చు. అంతేగాని టైం ఉంది కదా అనే నిర్లక్ష్యం ఉంటే, ఇప్పుడు టైం ఉందే అనుకో, అన్నీ సర్దుకున్నావు, ఆ తర్వాత రిలాక్స్డ్గా కూర్చో, టీవీ చూసుకుంటావా, ఫోన్ చూసుకుంటావా, టీ తాగుతావా, వాట్ ఎవర్. బట్ అన్నీ చేసుకున్న తర్వాత లాస్ట్ అవర్లో రష్ మనము మైండ్లో తీసుకొని దాని ఒక రష్ అవర్ లాగా చేసామనుకోండి, అప్పుడు ఏంటంటే అల్టిమేట్గా మనం చేయాలనుకున్న పని ఏదైతే ఉందో దాని మీద ఎఫెక్ట్ అనేది వస్తుంది. దానివల్ల ఉపయోగం ఏమేమి ఉండదు, నష్టం మనకే. సో దట్స్ ద థింగ్. సో ఎట్లా అంటే బద్ధకం అనేది ఉంటుంది ఎవరికైనా, అంటే ఉంటుంది అంటే ఎంతో కొంత అయితే ఉంటుంది. బట్ కానీ పని కూడా కావాలి కాబట్టి మనం ఆ బద్ధకాన్ని పక్కన పెట్టేసి ఒక ఎనఫ్ టైం తీసుకొని వెన్ యూ ఏబుల్ టు అరేంజ్ ఆల్ ద థింగ్స్ విచ్ యూ నీడ్ అండ్ గుడ్ గెట్ అ ప్లాన్డ్ ఒక షెడ్యూల్ లాగా చేసుకుంటే దెన్ ఇట్ కెన్ బి వెరీ పీస్ఫుల్ అండ్ నీకు కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట. అని అనుకుంది చేయగలిగినా కదా అట్లాంటిది, లేకుంటే ఐ గాట్ ఎనఫ్ టైమ్ టు రీఅరేంజ్ మై థింగ్స్ ఆర్ వాట్ ఎవర్ అనేది. సో ఎందుకు అది అంటే అది ఎందుకు ఆ నిర్లక్ష్యం ఎందుకు అనేది వాట్ ఐ మీన్ టు సే. సో నాట్ ఆల్ ద టైమ్స్ అండ్ బట్ మ్యాక్సిమం అయితే టైం ఉన్నప్పుడు అన్నీ చేసుకోవడమే మంచిది. దట్ కెన్ బి ఇట్ గివ్స్ ఎ గుడ్ రిజల్ట్. అంటే రిజల్ట్ అనేది పెద్ద అద్భుతం జరగాలని కాదు, బట్ దట్ విల్ బి అ కూల్ థింగ్. సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ.